విశాఖపట్నంలో కౌంటింగ్ సమయం దగ్గర పడడంతో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేలా సిపి రవిశంకర్ అయ్యర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు నగరంలోని పలు ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. అలాగే డీసీపీ మేకా సత్యబాబు, వెస్ట్ ఏసీపీ అన్నెపు నరసింహమూర్తి ఆధ్వర్యంలో బర్మా క్యాంప్ ఏరియాలో కాటన్ సర్చ్ నిర్వహించారు. పోలీసులు నిర్వహించిన తనిఖీలో 14 బైకులు, 70 వివిధ ఎంఎల్ కలిగిన 55 మందు బాటిల్స్ ను స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు అనుమానిత వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. రానున్న ఈ ఎలక్షన్స్ కౌంటింగ్ దృష్టిలో పెట్టుకుని, అదేవిధంగా లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ దృష్టిలో పెట్టుకుని వైజాగ్ జోన్ 2 పరిధిలో 3 ప్రాంతాల్లో సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించినటువంటి కొన్ని ప్రాంతాల్లో కార్డినెంట్ సెర్చ్ చేయడం జరిగింది. చోట్ల ఈ యొక్క లిక్కర్ బాటిల్స్, అదేవిధంగా లూజ్ పెట్రోల్ ఇది కూడా సీజ్ చేయడం జరిగింది. రానున్న ఈ ఎలక్షన్స్ కౌంటింగ్ దృష్టిలో పెట్టుకుని, అదేవిధంగా లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ దృష్టిలో పెట్టుకుని వైజాగ్ జోన్ 2 పరిధిలో 3 ప్రాంతాల్లో సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించినటువంటి కొన్ని ప్రాంతాల్లో కార్డినెంట్ సెర్చ్ చేయడం జరిగింది. చోట్ల ఈ యొక్క లిక్కర్ బాటిల్స్, అదేవిధంగా లూజ్ పెట్రోల్ ఇది కూడా సీజ్ చేయడం జరిగింది. రానున్న ఈ ఎలక్షన్స్ కౌంటింగ్ దృష్టిలో పెట్టుకుని, అదేవిధంగా లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ దృష్టిలో పెట్టుకుని వైజాగ్ చంద్రగిరిలో పోలింగ్ అనంతరం చెలరేగిన ఘటనతో పోలీస్ శాఖ అప్రమత్తమైంది. కేంద్ర బలగాలతో పలు గ్రామాల్లో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. సమస్యాత్మక గ్రామాలు, ప్రాంతాల్లో పోలీసులు పికెట్లు ఏర్పాటు చేశారు. 144 సెక్షన్తో పాటు 30 యాక్ట్ అమల్లో ఉన్నందున ప్రజలు ఎవరూ గుమికూడరాదని పోలీసులు హెచ్చరించారు. సభలు, సమావేశాలు, ఊరేగింపులకు అనుమతి లేదని స్పష్టం చేశారు.